146వ కీర్తన 14వ వచనం. మీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే. మనం చదువుకున్నాం ఈ లేఖన భాగముల్లో మనం చూసినట్లయితే 146వ కీర్తనలో 147వ కీర్తనలో మనం చూసినట్లయితే ఏ విధంగా ప్రభువారు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేసేవారిగా ఉన్నారు అనే విషయాలను ఇక్కడ భక్తుడు మెన్షన్ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? ఇక్కడ మనం 147 మొదటి నుంచి కూడా చూస్తూ ఉంటే, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. సో ఏ కారణాలు బట్టి దేవుణ్ణి స్తుతించాలి అనేది ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నారనమాట. మన లైఫ్లో కూడా వేగ్గా దేవుణ్ణి స్తుతించడం కాదు, కానీ దేవునిని స్తుతించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఎన్నో తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఒక్కటి మనం చూసేది ఏంటంటే 14వ వచనములో, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సో మన జీవితంలో ఎన్ని ఉన్నా సమాధానము అనేది చాలా ప్రాముఖ్యం. అన్నీ ఉండి సమాధానం లేకుండా ఉంటే ఎన్నున్నా దానికి ఒక మీనింగ్ ఉండదు, మన జీవితాలకు ఒక సార్థకత ఉండదు. సో మన జీవితంలో ఏమున్నా సమాధానము అనేది దానికి పైగా ఉండాలి. బేసిక్గా మనకు కావాల్సింది సమాధానం. ఈ సమాధానం అనేది ఉన్నప్పుడే మన జీవితాలకు నెమ్మది, విశ్రాంతి దొరుకుతూ ఉంటుంది. ఇది పర్సనల్గా ఉండాలి, ఫ్యామిలీ పరంగా ఉండాలి, సమాజంలో ఉండాలి. అలాగే ప్రాముఖ్యంగా సరిహద్దుల్లో సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ సమాధానం అనేది లేనప్పుడు ఉంటుందంటే అన్ని ఏరియాస్లో కూడా మనం నలిగిపోతూ ఉంటాం, పర్సనల్గా నలిగిపోతూ ఉంటాం. దేవునితో సరైన సంబంధం మనకు ఉండదు, ఫ్యామిలీలో సమాధానం ఉండదు, సమాజంలో సమాధానం ఉండదు, సరిహద్దుల్లో సమాధానం అనేది ఉండదు. కాబట్టి సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. సరిహద్దుల్లో సమాధానం అనేది మరీ ప్రాముఖ్యం. సరిహద్దు సమాధానంగా ఉంటేనే కదండి మనకున్న ఆ కాంపౌండ్ వాళ్ళంతా మరి సమాధానంగా ఉన్నప్పుడు మనకి ఇంట్లో సమాధానంగా ఉంటుందన్నమాట. సో మన సరిహద్దులు మనం గుర్తెరుగుట, ఆ సరిహద్దుల్లో సమాధానం అనేది మనం కలిగి ఉండుట చాలా ప్రాముఖ్యమైన విషయం. సో మెనీ టైమ్స్ ఏంటంటే ఇది మనంతట మనకి రాదు, కానీ మనం ప్రయాసపడుతూ ఉండాలి, సమాధానం కలిగి ఉండడానికి ప్రయాసపడుతూ ఉండాలి. ఫైనల్గా ఆ సమాధానం అనుగ్రహించేవాడు ఆయనే అని భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో కీర్తనాకారుడు చాలా సందర్భాల్లో చెప్తూ సమాధానమును వెదికి దాన్ని వెంటాడుము అని చెప్తున్నారు. మరి సమాధానం అనేది అంత ఈజీగా రాదు. దాన్ని ఏం చేయాలంట? వెదకాలి, వెంటాడాలి. మొట్టమొదటిగా వెదకడం అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తారండి? కనిపించేదాన్ని వెదకడం అన్నారు, కనిపించిన దానిని వెదకమంటారు. సో అంటే సమాధానం అనేది మనము వెతికితేనే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే దాని కొరకు మనం కొంత ప్రయాసపడాలి. సమాధానం రెండవదిగా వెదకడమే కాదు, అది కనుగొన్న తర్వాత దాన్ని ఏం చేయాలి? మనం వెంటాడాలి. ఎప్పుడు వెంటాడడం అనే మాటను ఉపయోగిస్తారండి? వెంటాడడం అంటే దాని వెనకాల పరుగెత్తడం అన్నమాట. అంటే సమాధానం కనిపించినంత మాత్రాన సమాధానం వచ్చేది. దాన్ని ఏం చేయాలి? మనం వెంటాడుతూ ఉండాలి. వెంటాడడం అంటే ఏం చేస్తా? ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి ఏం చేస్తుందండి? ఎలుకను చేస్తూ ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది దాన్ని పట్టుకోవడానికి. అలాగే మనం కూడా ఏం చేయాలి? దాన్ని చేయాలన్నమాట. అంటే చేయడం అంటే అంత ఈజీగా వచ్చేది కాదని ఇక్కడ అర్థం అన్నమాట. వెదకడం ఒక ఎత్తు అయితే
వెంటాడడం ఒక ఎత్తు. సో ఈ రెండు కూడా కష్టమైనవే. అంటే వెతకడానికి ప్రయాసపడాలి, వెంటాడడానికి ప్రయాసపడాలి. కాబట్టి ఇలాగూ మనం వెతికిన వెంటాడిన దొరకని పరిస్థితులు చాలా మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అందుకని పౌలు భక్తుడు రాస్తూ అన్నీ కూడా చెయ్యాలి, ఆజ్ఞలు కట్టడలు అన్నీ కూడా మరి ఖచ్చితంగా చెయ్యాలి, మ్యాండేటరీగా అని చెప్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యంలో మరి ఒకే ఒక్క వాక్యము, ఒకే ఒక్క ఆజ్ఞ అనేది అది ఇఫ్ పాసిబుల్ అనేది ఉంటుంది. అదేంటండి, సఖ్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. అంటే అదొక్కటే ఒక క్లాస్ పెట్టారనమాట. మిగిలిన వాటికి ఏమి ఉండవు, అన్నీ కూడా మనం మ్యాండేటరీగా చేయాలి. కానీ ఈ ఒక్కదానికి ఏంటండి, సఖ్యమైతే అంటే అనేక సార్లు మనకి పాసిబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఫైనల్గా మనం సమాధానాన్ని వెతికి వెంటాడాలి. కానీ దావీదు భక్తుని జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ సమాధానం గురించి వెతికినప్పుడు, వెంటాడినప్పుడు ఆయన జీవితంలో సమాధానం దొరికిందంటారా? మనము చూస్తూ ఉంటే మరి చాలాసార్లు దొరకలేదన్నమాట. అందుకే దావీదు గారు అంటారు కదా, కీర్తనలు, ఇదే కీర్తనలలో మనము కొన్ని మాటలు చూద్దామండి. కీర్తనలు 120వ అధ్యాయంలో మనం చూస్తే కీర్తనలు 120 అండి, 4వ వచనము. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను, నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడని వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే దావీదు గారు ఏమంటున్నారు, నేను కలహప్రియుల యొద్ద నేను నివసిస్తున్నాను. అంటే కలహప్రియులు అంటే రీసెంట్గా కూడా మనం చెప్పుకున్నాం. కలహప్రియులు అంటే వాళ్ళకి ఇష్టం, కలహం అంటే ఇష్టం. సో వాళ్ళకి కావలసిందే కలహం. కొంతమందికి ఉదయాన్న లేచిన వెంటనే వాళ్ళకి కావలసింది ఏంటంటే కలహం, సమాధానం కాదు. అందుకని ఏదో విధంగా ఎదుట వ్యక్తుల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఎదుట వ్యక్తులను ఎక్స్ప్రెషన్స్ ద్వారా, మాటల ద్వారా, వాళ్ళ యొక్క చేతల ద్వారా మరి బాధ పెడుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి, ఎదుట వారిలో ఉన్న సమాధానాన్ని వాళ్ళు దొంగిలిస్తూ ఉన్నారన్నమాట. అపవాది కూడా ఎప్పుడు వాడు ఏం దొంగిలిస్తాడండి, దొంగతనమును, హత్యను, నాశనమునకు తప్ప మరి దేనికి నీ రాడని యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంది. కాబట్టి ఈ దొంగ అపవాది వాడు ఒక దొంగ. వాడు ఏం పట్టుకెళ్ళిపోతాడండి, బంగారము, వెండి, డబ్బ, ఇదా వాడికి తెలుసు, విలువైంది ఏంటో వాడికి తెలుసు. కానీ అనేక సార్లు మనకి తెలియదు, విలువైనవి ఏంటో మనకి తెలియదు. సో మనం ఏమనుకుంటాం, ఈ ఎర్త్లీ పొజిషన్సే విలువైనవని మనం అనుకుంటాం. ఈ యెరూషలేము నుండి యెరికోకి దిగొస్తున్న ఒక వ్యక్తి గురించి ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు కదండి. అందులో అతని దగ్గర దొంగలు ఏం దోచుకున్నారండి, బంగారం దోచుకున్నారా, డబ్బు దోచుకున్నారా, ఏం దోచుకున్నారు, వస్త్రములు పట్టుకెళ్ళిపోయారు. అంటే ఏది విలువైందో శత్రువుకు తెలుసు, కానీ ఏది విలువైందో మనకి తెలియట్లేదు. అందుకే మన జీవితంలో ఇహలోకమైన వాటి కోసం ఏం చేస్తూ ఉన్నాం, వెంటాడుతూ ఉన్నాం, వాటినే వెతుకుతూ ఉన్నాం, వాటినే వెంటాడుతూ ఉన్నాం. మరి వాటికన్నా విలువైనది ఏంటంటే సమాధానం చాలా విలువైనది. ఈ సమాధానం అనే ఈ యొక్క పునాది మీదే ఒక వ్యక్తి జీవితమైన, ఒక కుటుంబమైన, ఒక సంఘమైన, ఒక సమాజమైన కట్టబడడానికి కారణము సమాధానం. కాబట్టి ఈ సమాధానమును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఎంతైనా ఉంది. కుటుంబంలో మరి అందరము ఆ విధంగా సమాధానంగా ఉండడానికి, సమాధానాన్ని వెతుకుతూ, సమాధానాన్ని వెంటాడుతూ ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుందండి, అద్భుతకరంగా ఉంటుంది. కాబట్టి ఒకరు
సమాధానాన్ని వెతకకపోయినా, కుటుంబంలో సమాధానం సగం మంది వెతకకపోయినా, అట్లీస్ట్ ఒక్కళ్ళైనా సమాధానాన్ని వెతికేవారిగా ఉంటే, వెంటాడేవారిగా ఉంటే, కొంతలో కొంత మనం కుటుంబాన్ని కాపాడగలిగిన వారం అవుతాం. సో ఏది శ్రేష్టమైనది అనేది మనం గుర్తించాలి, ఏది విలువైనది అని మనం గుర్తించాలి. సో సమాధానము విలువైనది కాబట్టి ఆ సమాధానాన్ని మనం ఎలా వెతకాలి, ఎలా వెంటాడాలి, దేవుని యొక్క వాక్యంలో ఉంది. కాబట్టి సమాధానమును మనం వెతికేవారిగా, వెంటాడేవారిగా ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటే కీర్తనాకారుడు తెలియజేస్తున్నారు, కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. అంటే చిరకాలం అంటే ఏంటండి? ఏమంటారు? కీర్తనలు 23లో చిరకాలం నేను యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను అంటున్నారు. అంటే తన లైఫ్ టైం ఎక్కడ స్పెండ్ చేసినారు? ఆయన కలహప్రియుల వద్దే స్పెండ్ చేసినారు. అంటే కలహప్రియులు అంటే మనం చెప్పుకున్నాం కదా, లేవడంతోనే కలహం వెతుకుతూ ఉంటారు, మాటలోనూ చూపులోనూ అన్ని ఎక్స్ప్రెషన్స్లోనూ. సో ఆటోమేటిక్గా సమాధానం అనేది అక్కడ దొంగిలించబడ్డానికి చాలా అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళు హృదయంలో దేనికి యాక్సెస్ ఇస్తున్నారు? ఎదుటి వారిలో ఉన్న సమాధానాన్ని స్టీల్ చేయడానికి, ఆ విధంగా కుటుంబంలో సమాధానం లేకుండా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది అపవాది యొక్క కార్యము అని మనం గుర్తించాలి. సో ఈ సమాధానం అంటే కలహప్రియుల దగ్గర ఉన్నప్పుడు సమాధానం కాపాడుకోవడం చాలా కష్టం అన్నమాట. అంటే క్యాజువల్గా కోప్పడే వాళ్ళు, క్యాజువల్గా మరి చేసేవాళ్ళు ఓకే. కానీ కొంతమంది అంటే కలహప్రియులు ఎవరు అంటే ఇంటెన్షనల్గా కోపాన్ని రేపుతారు, ఇంటెన్షనల్గా అసమాధానం క్రియేట్ చేస్తారు. అంటే అక్కడ ఇష్యూ ఏముండదు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక లోటు ఉంటుంది. ఎంత భక్తులైనా, విశ్వాసులైనా, నీతిమంతులైనా, ప్రార్థనాపరులైనా, ప్రసంగికులైనా, ఎవరైనా కానీ. సో నో మ్యాటర్ అనమాట. ప్రతి ఒక్కరిలో కూడా చిన్నదో పెద్దదో ఒక వీక్నెసెస్ అనేవి ఉంటాయి. సో ఇవి మైనర్గా ఉన్నవి మనం ఏం చేయాలండి? చూసి చూడనట్టుగా వాటిని మనం వెళ్ళిపోవాలి. ప్రతి చిన్నది కూడా ఒక ఇష్యూ చేసుకుంటే అక్కడ విలువైన సమాధానాన్ని మనం కోల్పోతూ ఉంటాం. సో ఒక కుటుంబం కట్టబడాలి, ఒక కుటుంబం ప్రాస్పర్ అవ్వాలి అంటే అభివృద్ధి, ఆశీర్వాదం, శాశ్వత జీవం అక్కడ ఉండవాలని యెహోవా సెలవిచ్చున్నాడని కీర్తన 133లో మనం చదువుకుంటాం. అంటే ఆశీర్వాదమునకు సోర్స్ అయినది, శాశ్వత జీవమునకు సోర్స్ అయింది. అంటే నిత్య జీవమునకు సోర్స్ ఏంటండి? సమాధానం. సో అంతటి ఆ సోర్స్ని మనం పోగొట్టుకుంటాం అన్నమాట. అందుకని సామెతల్లో ఒక మాట ఉంటుంది, బీదలను బాధించి దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోయేవానితో సమానుడంట. అంటే అక్కడ ఆహార పదార్థాలని స్కాటర్ చేసేస్తూ ఉంటారనమాట. అలాగే మనకి ఆ సోర్స్ ఆఫ్ పీస్ ఏంటండి? సమాధానం. ఎప్పుడైతే ఈ సమాధానం కోల్పోతామో అక్కడ ఏముండదు? ఆశీర్వాదం ఉండదు, నిత్య జీవం ఉండదు, దేవుడిచ్చే సమృద్ధి జీవం మనలో పని చేయకుండా ఉంటుంది అన్నమాట. అందుకని శత్రువుకు ఈ విలువైంది వాడికి తెలుసు కాబట్టి వాడు ఎప్పుడు ఇదే దొంగలించడానికి ప్రయత్నం చేస్తాడు. మొట్టమొదటిగా మనలో నుండి, రెండవదిగా మన ఫ్యామిలీ. సో ఇవి ఎప్పుడైతే కోల్పోతామో సరిహద్దుల్లో సమాధానాన్ని కూడా మనం కోల్పోతూ ఉంటాం. సో అసలు ఇది విలువైందని మొట్టమొదటిగా మనం గుర్తించగలిగితే, రెండవదిగా ఈ సమాధానం అనేది మనం కాపాడుకోవడానికి ది బెస్ట్ మనం ట్రై చేయాలన్నమాట. సో అది మనకి సోర్స్ కాబట్టి ఎప్పుడైతే ఈ సోర్స్ని మనం కాపాడుకుంటామో, అంటే సమాధానం అనే సోర్స్ని మనం కాపాడుకుంటామో అప్పుడు ఏమవుతుందండి? ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవము అంటే నిత్య జీవమునకు మనము మన కుటుంబం వారసులము కాగలము. కాబట్టి చిన్న చిన్ని విషయాలకి సమాధానాన్ని మనం పోగొట్టుకోకూడదు.
కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే మన కాన్సెప్ట్లోకి వస్తే దావీదు గారు చెప్తున్నారు, కలహ ప్రియుని వద్ద నేను చిరకాలము నివసించిన వాడను, నేను కోరునది సమాధానమే. యాక్చువల్గా దావీదు గారు ఏం కోరుకుంటున్నారు? సమాధానం కోరుకుంటున్నారు. కానీ ఆయనకి ఏం ఎదురవుతుంది? అయినను మాట నా నోట వచ్చిన తోడని వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. అంటే ఏంటండి? మాట అంటే బాగున్నారా అని కొంతమందితో అని మాట్లాడినా అసమాధానం. ఏమండి? అవునని చెప్పినా అసమాధానమే, కాదని చెప్పినా అసమాధానమే. సో బాగున్నారా అన్నా కానీ అసమాధానమే. సో ఇలాంటి మనుషులతో ఎలా డీల్ చేయాలి? ఇక్కడ మనం చూస్తూ ఉంటే మాట నా నోట వచ్చిన తోడని, అంటే మంచి మాట్లాడినా సమాధానం వచ్చేస్తుంది, చెడు మాట్లాడితే ఆటోమేటిక్గా సమాధానం వస్తుంది. కానీ మంచి మాట్లాడిన ఎదుటవారి క్షేమం కోరుకున్నా ఏమొస్తుంది? అక్కడ అసమాధానం వస్తుంది. అదే దావీదు గారి యొక్క లైఫ్లో మేజర్ టైం ఆయన అనుభవించింది అదే. సౌలు వెతుకుతూ ఉన్నాడు. సౌలు దావీదు ప్రాణం తీయడానికి వెంటాడుతూ ఉన్నాడు. కానీ దావీదు గారు ఏం కోరుకున్నారు? సౌలుతో శత్రుత్వం ఆయన కోరుకోలే, సౌలుతో ఎటువంటి ప్రాబ్లం ఆయన కోరుకోలే. ఆయన కోరుకున్నది ఏంటండి? సమాధానం. కాబట్టి సౌలును చంపడానికి 2 సార్లు అవకాశం వచ్చినా తను దాన్ని చూస్ చేసుకోలేదు. అందుకని దానికి గుర్తుగా సౌలు చేతికి దొరికాడు అన్నదానికి గుర్తుగా ఏం చేస్తారు? నీళ్ళ బొడ్డి ఒకసారి తీసుకుంటారు. ఈటే వస్త్రపు చెంగును తను మరి చిన్ని క్లాత్ తను కట్ చేసి, ఇదిగో నేను నీ దగ్గర వరకు వచ్చాను, నీకు క్లోజ్గా వచ్చాను, కానీ నేను నిన్ను చంపలేదని తను ప్రూవ్ చేసుకుంటాడు. కానీ సౌలు దావీదును ఎలా వెంటాడాడండి? ఏమంటున్నారు దావీదు గారు? మరణమునకు నాకు కేవలం ఒక్క అడుగు మాత్రమే దూరంగా ఉందంటున్నారు అనమాట. అంటే అంత క్లోజ్గా సౌలు చాలాసార్లు దావీదుని చంపడానికి సమీపించారనమాట. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యంలో కూడా సౌలు ఎంతగా వెతికాడు దావీదునంటే, దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, సౌలు అనుదినము దావీదును వెతికినా కానీ దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించలేదు. సో ఎలా వెతికాడట? అనుదినం అంటే ప్రతిరోజు ఇదే ఉద్యోగం మీద ఉండేవాడు అనమాట. తనకు అంత రాజ్యం ఉంది, తనకు అంత కుటుంబం ఉంది, దాని మీద తను కాన్సన్ట్రేషన్ పెట్టడం మానేసి ఏం చేస్తున్నాడండి? దావీదుని ఎలా వెతకాలా, ఇదే తన పథక రచన అనమాట. బట్ ఫైనల్గా దేవుని యొక్క ఇంటర్ఫీరెన్స్ మనం దావీదు జీవితంలో చూస్తున్నాము. దావీదును సౌలు చేతికి దేవుడు అప్పగించలేదు. కాబట్టి దావీదు యొక్క జీవితంలో తను భద్రంగా ఉండగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ తను కోరుకున్నది ఏంటి? సమాధానం. కానీ తనకేమొస్తుంది? యుద్ధం వస్తుంది. ఏ యుద్ధం వస్తుందండి? వాక్కలహము. అందుకే దేవుని యొక్క వాక్యంలో దావీదు భక్తునికి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ కదా. సో ఆయన తన ఎక్స్పీరియన్స్లో రాసిన విషయాలు అనమాట. వాక్కలహము మానిపి ఆయన ఏం చేస్తున్నారటండి? తన గుడారములలో భద్రపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఇలాంటి కలహప్రియులతో తరచు మనం ఎదుర్కొనే సమస్య ఏంటి అంటే వాక్కలహము. అంటే మాటతో ఏం చేస్తూ ఉంటారు? కలహం పెట్టుకోవడానికి వాళ్ళు ది బెస్ట్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ ప్రభువు ఏం చేస్తారు? దావీదుని ఎలా కాపాడారండి? గుడారపు చాటున భద్రపరచుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కీర్తనలు 31:20 మనం చూస్తూ ఉంటే, మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు, వాక్కలము మాన్పి వాటిని గుడారములలో దాచుచున్నావు. సో ఏం చేస్తున్నారు ఈ మనుషులు? ఎప్పుడు కూడా ఈ కలహప్రియులు ఏం చేస్తూ ఉంటారండి? కలహప్రియులు ఏం చేస్తూ ఉంటారు?
అందుకే దేవుని యొక్క వాక్యంలో ఉంది, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచిన కుక్క చెవులు పట్టుకున్న వానితో సమానుడు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారు, కుక్క వెళ్ళిపోతుంటే దాని చెవులు వెనక్కి లాగినట్టు ఉంటుంది అనమాట. వీళ్ళు ఎప్పుడు కూడా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు, కపటోపాయాలు పన్నుతూ ఉంటారు. వాక్కలహం అంటే మాటతో ఎక్కడైనా కలహం పెట్టడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. కానీ మనం ఫైనల్గా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మరి కపటోపాయములు అంటకుండా మరి వాక్కలహము లేకుండా ప్రభువారు ఏం చేస్తూ ఉంటారు, మనల్ని భద్రపరుస్తూ ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు కోరునది సమాధానమే. సో ఈ సమాధానము మన జీవితాల్లో మరి చాలా విలువైందని మనం గుర్తించాలి. అయితే మనము దావీదు గారి జీవితంలో ఆయన ది బెస్ట్ అంటే సౌలు విషయంలో ఆయన రివెంజ్ తీర్చుకోకుండా ఎన్నిసార్లు అవకాశం దొరికినా ఆయన దానిని మరి తీసుకోకుండా ఏం చేశారండి, ఆయన సమాధానముని కోరుకున్నారు. కాబట్టి ఆయన జీవితంలో ఆయన సరిహద్దులో అంటే సరిహద్దు అంటే మన జీవితానికి దేవుడు ఒక సరిహద్దును నియమిస్తారనమాట. ఆ సరిహద్దు దాటి కొంతమంది మన లైఫ్లో సరిహద్దులు దాటుతూ ఎంటర్ అవుతూ ఉంటారు. మన పర్సనల్ లైఫ్లో సరిహద్దును దాటుతూ ఉంటారు. దేవుడు ప్రతి మనిషికి ఏం నియమించాడంట, సరిహద్దు నియమించాడు అపోస్తల కార్యంలో. సో అంటే ప్రతి మనిషికి ఒక బౌండరీ ఉంది, ప్రతి ఫ్యామిలీకి ఒక బౌండరీ ఉంది, ప్రతి సంఘానికి ఒక బౌండరీ ఉంది. అందుకని పౌలు గారు అంటారు, మరి ఒకని మేరలోనికి చేరి సిద్ధమైనవి మావి అన్నట్లు తలంచుటలేదు. మరి ఒకని మేరలోనికి చేరి అంటే నేను ఇతరుల బౌండరీలోకి వెళ్ళను అని పౌలు గారు అంటూ ఉన్నారు. మనం కూడా సమస్యలు అనేవి ఎప్పుడు వస్తూ ఉంటాయంటే ఇతరుల యొక్క బౌండరీస్లోకి మనం ఎంటర్ అయిపోతూ ఉంటాం. ఆ బౌండరీ దేవుడు గీసిన బౌండరీని దాటి ఎదుటివారి యొక్క లైఫ్లోకి మనం ఎంటర్ కాకూడదు. సో అందుకని దేవుడు మేర నియమించాడు. సో దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు కూడా అక్కడ ఏం చెప్పారండి మోషే గారికి, నీవు ప్రజలకు మేరను నియమించు. ఎవరైనా మేర దాటి వస్తే వాళ్ళకి ఏంటండి, మరణశిక్ష. సో మన లైఫ్లో కూడా ఎదుటివారి యొక్క జీవితాల్లోనికి మేరను దాటి వెళ్ళకూడదు, మన బౌండరీస్ దాటకూడదు. మన ఫ్యామిలీ బౌండరీస్ని మనం కాపాడుకోవాలి. మన ఫ్యామిలీకి ప్రభు ఇచ్చిన బౌండరీలో మనం ఉన్నప్పుడు ఏముంటుందండి, కాపుదల, భద్రత మనకు ఉంటుంది. ఆ బౌండరీ దాటి మనం వెళ్ళకూడదు, ఇతరుల యొక్క లైఫ్స్లోకి మనం ఎంటర్ కాకూడదు. అలాగే మనం ఇతరుల లైఫ్స్లోకి ఎంటర్ కాకపోయినా అనేక మంది మన ఫ్యామిలీలోకి మనలోనికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు బలత్కారంగా. అలాంటి వారికి కూడా మనం అవకాశము ఇవ్వకూడదు. ఎప్పుడు మన బౌండరీస్ని మనం దేవుని సన్నిధిలో పెట్టాలి. ఆ బౌండరీస్లో ఆ సమాధానం మనం ఆ బౌండరీస్లో మనం ఉన్నప్పుడే ఆ సమాధానం అనేది మనకు ఉంటుంది. బౌండరీ దాటి వెళ్ళామా, అందుకే చాలా స్ట్రిక్ట్ రూల్ మోషే గారికి దేవుడు ఇచ్చారు. మేర నువ్వు నియమించాలి అన్నారు. ఆ మేర దాటి ఈవెన్ పశువులు వచ్చిన ఆ పశువులకు కూడా కఠినమైన శిక్షను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనం ఎదుటివారి యొక్క బౌండరీస్లోకి వెళ్ళడం అది రాంగ్. అలాగే ఎదుటివారి యొక్క ఫ్యామిలీస్లో ఇంటర్ఫీర్ అవ్వడం, ఎదుటివారు మన ఫ్యామిలీస్లోకి మన బౌండరీలోకి వస్తున్నప్పుడు మనము దాన్ని మరి ప్రేయర్ఫుల్గా వాటిని మన బౌండరీస్ని భద్రపరచుకోవాలి. ఎప్పుడైతే మనం ఇతరుల బౌండరీస్లోకి వెళ్ళకుండా మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని చేతికి అప్పగిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు మన సరిహద్దులో మన మేరలో సమాధానము కలుగు చేయవాడు
ఆయని ఫైనల్గా ప్రభు భద్రపరుస్తారనమాట. అంటే ప్రభు ఇతరులను మన బౌండరీలోకి రానివ్వరు. ఎప్పుడు మనం మన మేరలో ఉంటూ దేవుడు మనకిచ్చిన మేరలో మన బౌండరీలో మనం సమాధానం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఇతరులను దేవుడు మన బౌండరీస్లోకి ఎంటర్ కానివ్వరు. అందుకే దావీదు గారు దేవుడు తనకిచ్చిన బౌండరీ దాటలేదు. అందుకని ఈవెన్ సౌలు చాలాసార్లు దొరికినా తను చంపడానికి ఇష్టపడలేదు. తను ఏమన్నాడు? దేవునికి భయపడ్డాడు. అంటే దేవుడు తనకిచ్చిన బౌండరీలో ఉండడానికి ఇష్టపడినాడు, కానీ బౌండరీ దాటడానికి తను ఇష్టపడలేదు. సో ఏమైంది? సౌలు బలాత్కారంగా దావీదు లైఫ్లో ఎంటర్ అయ్యాడు. దావీదు జీవితాన్ని చాలా మిజరబుల్గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఫైనల్గా ప్రభు దావీదు యొక్క బౌండరీలోకి సౌలును ఎంటర్ రానివ్వలేదు అన్నమాట. ఎందుకని? ఆ సరిహద్దులో ఎవరు సమాధానం కలుగు చేసినారు? దేవుడే సమాధానము కలుగు చేసినారు. ఒకవేళ ఈ దినం మన జీవితాల్లో మనం సమాధానం కోల్పోతూ ఉన్నామేమో, ఇతరులు మన మేరలోనికి వచ్చేస్తూ ఉన్నారేమో, దేవుడు మన సరిహద్దులో ఏం కలుగు చేస్తారండి? సమాధానం కలుగు చేస్తారు. ఎప్పుడు ఉన్నప్పుడు మనము దేవుడు మనకిచ్చిన మేరలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు, మన బౌండరీస్లో, మన పర్సనల్ బౌండరీస్, ఫ్యామిలీ బౌండరీస్లో మనం ఉన్నప్పుడు దేవుడు మన సరిహద్దులో సమాధానం కలుగు చేసేవారిగా ఉన్నారు. ప్రభు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా కలుగు చేయను గాక. ఆమేన్.